హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 899 పాయింట్స్ పెరిగి 76,348 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 283 పాయింట్స్ పెరిగి 23,190 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్స్ పెరిగి 50,062 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 327 పాయింట్స్ పెరిగి 51,144 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 194 పాయింట్స్ పెరిగి 21,340 దగ్గర క్లోజ్ అయింది. అలాగే టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే భారత్ ఫోర్జ్ 5% పెరిగింది, మ్యాక్స్ హెల్త్ కేర్ 4% పెరిగింది, ఫీనిక్స్ మిల్స్ 4% పెరిగింది, భారతీ ఎయిర్టెల్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే కేఈఐ ఇండస్ట్రీస్ 3% కరెక్ట్ అయింది, పాలీక్యాప్ 2% కరెక్ట్ అయింది, పేటిఎం 1% కరెక్ట్ అయింది, హ్యావెల్స్ ఇండియా 1% కరెక్ట్ అయింది. వీడియోని కంటిన్యూ చేసే ముందు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వరుసగా 4th సెషన్లో కూడా ఇండియన్ మార్కెట్స్ అనేవి ర్యాలీని కొనసాగించాయి. సో నిన్న నైట్ జరిగిన యుఎస్ ఫెడ్ మీటింగ్లో జెరోమ్ పవెల్ గారు ఎటువంటి రేట్ కట్స్ అనేది ఈ ఇయర్ ఉండవని చెప్పేసి, అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ తర్వాత మనకు రేట్ కట్స్ అనేవి ఉంటాయని, అలాగే వడ్డీ రేట్లని యథాతథంగా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేలా డెసిషన్ తీసుకున్నారు. దీనివల్ల మన ఇండిసెస్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 1.19% పెరిగితే నిఫ్టీ 1.24% పెరిగింది. గ్లోబల్గా అన్నీ మనకి పాజిటివ్గా ఉండడం వల్ల ఇండియన్ ఇండిసెస్ అన్నీ మనకు ఆల్మోస్ట్ మార్నింగ్ గ్యాప్ అప్లోనే ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 23,000 పైన స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇంట్రాడే సెషన్లో 23,200 దగ్గరకు వెళ్ళింది. క్లోజింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే అన్ని సెక్టార్స్ మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ, టెలికాం ఇలా అన్ని సెక్టార్స్ ఆల్మోస్ట్ 1% అనేవి పెరిగాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా 0.5% అనేవి పెరిగాయి. మేజర్ గెయినర్స్ కనుక చూసినట్లయితే భారతీ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయి. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే ఇండిసెండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.